అలిపిరి ఓ అద్భుతమైన ప్రదేశం. తిరుమల కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి ఈ ప్రదేశమే అలిపిరి. సాధారణంగా తిరుమల కొండపై చేరుకోవడానికి రెండు మార్గాలైతే ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల మార్గము, రెండోది శ్రీవారి మెట్ల మార్గము. చాలా వరకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకోవడానికి శ్రీవారి మెట్ల మార్గము దగ్గరైనప్పటికీ అలిపిరి మార్గాన్ని ఎంచుకుంటారు. అలిపిరి మార్గాన వెళితే కొండపైకి చాలా సమయం పడుతుంది, అంతేకాదు చాలా దూరం కూడా. అయినప్పటికీ భక్తులందరూ ఈ మార్గానే కొండపైకి ఎందుకు వెళ్తున్నారు అని నాకు వచ్చినటువంటి సందేహమే వీడియో చేయడానికి గల మూల కారణం. ఈ అలిపిరి మార్గాన ఉన్నటువంటి ప్రత్యేకతలు తెలుసుకునే అన్వేషణలో ఆసక్తికరమైనటువంటి విషయాలెన్నో నాకు తెలిసాయి. వాటిని మీకు తెలియపరచాలని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ముందుగా మన అన్వేషణలో అయితే ఈ అలిపిరి అనే ప్రాంతానికి ఈ పేరు ఎలాగొచ్చింది అన్న విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా తమిళులైతే ఉండేవారట. ఈ తమిళులు తిరుమలకి వెళ్లే మార్గాన ఇక్కడ మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి వాళ్ళ ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేవారట. వారు కొబ్బరికాయ కొట్టి నమస్కరించినటువంటి మొదటి మెట్టును అడిపిరి అని పిలిచేవారు. అలిపిరి కాలక్రమేణా మారుతూ ప్రస్తుతం పిలుస్తున్న అలిపిరిగా అయితే మారింది. అలాగే ఈ అలిపిరి ప్రాంతంలో పూర్వం ఒక పురాతనమైనటువంటి చింత చెట్టు ఉండేదట. వైష్ణవ సిద్ధాంతంలో చింత చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉండేది. ఈ ప్రాధాన్యత ఎంత గొప్పదంటే తిరుమలలో వెలిసినటువంటి శ్రీవారు కూడా ఒక చింత చెట్టు కిందే వెలిసారని అయితే ఇక్కడ చరిత్ర చెబుతోంది. కాదు, మొదటగా మనము తిరుమల ప్రయాణం మొదలు పెట్టంగానే అలిపిరి చేరంగానే మనకి మొదటి దర్శనమిచ్చేది గరుత్మంతుని ఒక విగ్రహం. గరుత్మంతుని విగ్రహం అయితే చూపులను చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చరిత్ర ఏంటంటే తిరుమల అలిపిరి మార్గాన వెళ్లేటప్పుడు తిరుమల 7వ మైలురాయి దగ్గర అయితే ఒక స్త్రీని ఘోరమైనటువంటి హత్య చేశారట. అప్పట్లో టీటీడీ ఈవో ఆఫీసర్ గా పివిఆర్కే ప్రసాద్ గారు అయితే వర్క్ చేస్తూ ఉన్నారట. ఈ విషయం తెలుసుకోగానే ఆ ప్రదేశాన్ని వెళ్లి ఆయన సందర్శించారు. ఈ దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని చూడంగానే ఆయన మనసు అయితే చలించిపోయింది. భయంకరమైనటువంటి దుర్ఘటన జరిగిన తరువాత ఆయన తన కుటుంబంతో కలిసి అలిపిరి మార్గాన తిరుమల మెట్లు ఎక్కడం ప్రారంభించారు. ప్రయాణంలో ఆయన అలిపిరి మార్గాన ఉన్నటువంటి అన్ని సమస్యలను స్వయంగా అనుభవంతో తెలుసుకున్నారు. మార్గాన వచ్చే భక్తులను ఎండా వాన నుండి రక్షించడానికి శాశ్వతమైనటువంటి గొడుగులనైతే అమర్చారు. అలాగే ఈ మార్గాన వచ్చే భక్తులకు మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దారి పొడవునా మైకులను పెట్టించి ప్రయాణం మొత్తము గోవింద నామ స్మరణాలను భక్తులకు వినిపించారు. ఈ మార్గంలో అసంపూర్తిగా ఉన్నటువంటి గోపురాలను ఆయన పూర్తి చేశారు. ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా భక్తుల రాక ఈ మార్గంలో పెరిగింది. ఇన్ని అభివృద్ధులు చేసినప్పటికీ, సౌకర్యాలు కల్పించినప్పటికీ కానీ ఆ 7వ మైలురాయి దగ్గర జరిగినటువంటి ఆ యొక్కలో ఇంకా ఆ బాధను అలాగే మిగిల్చింది. ఒక రోజు ఆయన వారి బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఆయనకు ఒక 15 అడుగులైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేసినటువంటి శిల్పి ఎవరు అని ఆరా తీయగా ఆయనకైతే లక్ష్మణ అనే శిల్పి ఆ యొక్క విగ్రహాన్ని చేశారు అని తెలుసుకొని ఆయన్ని పిలిపించి తిరుపతిలో కూడా ఇటువంటి విగ్రహాన్ని చేయాలి అన్న విషయాన్ని ఆ యొక్క శిల్పికి చెప్పగా లక్ష్మణ అనే శిల్పి ఆనందంగా ఒప్పుకున్నాడు. అలిపిరి దగ్గర హత్య జరిగినటువంటి 7వ మైలురాయి దగ్గర ఒక సుందరమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చేయించి ఆ ప్రాంతంలో అయితే పెట్టించాడు. మీరు తిరుమలకి కాలినడకన వెళ్ళినట్లయితే ఈ సుందరమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దర్శించవచ్చు. కొండకు వస్తున్న భక్తులను 2 చేతులు జోడించి కొండపైకి ఆహ్వానిస్తున్నట్లు ఉన్నటువంటి ఒక గరుత్మంతుని విగ్రహాన్ని కూడా పెట్టించారు. ఈ గరుత్మంతుని విగ్రహం అయితే తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుని యొక్క చూపులను ఆకట్టుకుంటూ ఉంటుంది. వైష్ణవ భక్తులకి దైవ సమానమైనటువంటి రామానుజాచార్యులు వారు అనేక సంవత్సరాల వరకు తిరుమల కొండపైకి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే పవిత్రమైనటువంటి 7 కొండలను పాదాలతో తాకకూడదు అన్న ఒక్క కారణంతో ఆయనైతే గోవిందరాజస్వామి సన్నిధిలో గడిపి 1 సంవత్సర కాలము అలిపిరికి వచ్చి దేవుడిని నమస్కరించుకొని వెళ్లేవాడు. తిరుమల కొండని నడవలేని వారు, కొండపైకి ఎక్కలేని వారు ఇక్కడ కపిల తీర్థంలో స్నానమాచరించి అలిపిరి దగ్గర ఉన్నటువంటి స్వామివారిని దర్శించేవారు. అలిపిరిలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే కొండపైన ఉన్న శ్రీవారిని దర్శించినంత పుణ్యమని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. అందుకనేనేమో తిరుపతిలో ఉన్న ప్రజలు కూడా వారానికి 1 రోజైనా అలిపిరిలో ఉన్న స్వామివారిని వెళ్లి దర్శిస్తూ ఉంటారు. అలిపిరిలో స్వయంభుగా వెలిసిన శ్రీవారి పాదాలు ఉండటం వలన ఇక్కడ చెప్పులేసుకొని నడవకూడదని భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాదు అలిపిరి మార్గాన కొండకి వెళ్ళేటువంటి భక్తులు ఈ యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టి తిరుమలలోని శ్రీవారిని అయితే దర్శించుకుంటారు. ఈ మార్గాన కొండకెళ్లే సమయంలో నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ వినాయక స్వామి వారి ఆలయం, శ్రీవారి పాదాల మండపం, తలయశ్రీ గుండు, గాలిగోపురం, 100 ఏళ్ల నాటి పుష్కరిణి, జింకల పార్కు, నరసింహస్వామి ఆలయం, అక్కగార్ల ఆలయం, మోకాలి పర్వతం వంటి అద్భుతమైన ప్రదేశాల్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా రమణీయమైనటువంటి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఈ యొక్క శ్రీవారిని అయితే మనం దర్శించుకోవచ్చు. తెలుసుకున్నారుగా అలిపిరి చరిత్రనైతే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మన వీడియోలో నేనైతే ప్రొవైడ్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీకు సపోర్ట్ చేయాలని నిజంగా మీరు భావిస్తున్నట్లయితే గరుడ వ్లాగ్ 7 అన్న మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా వ్లాగ్ 7 వీడియోస్.